మీరింకా నిమ్మకాయ, మిరపకాయను కేవలం దిష్టి కోసమే అనుకుంటున్నారా? అయితే పొరపాటే. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె అలక్ష్మి. ఈమె సాక్షాత్తు దరిద్ర దేవత. లక్ష్మీదేవికి తియ్యని పదార్థాలు అంటే ఇష్టం. కానీ ఈమెకి పులుపు, కారం అంటే ఇష్టం. అందుకే ఆమె ఇంట్లోకి రాకుండా ఉండాలని గుమ్మం బయటే తనకు ఇష్టమైన ఆహారం పెట్టి తిన్నావు కదా తల్లి శాంతించి వెళ్ళిపో అని కోరుకుంటారు. కానీ దీని వెనుక సైన్స్‌కి సంబంధించిన ఒక కారణం ఉంది. నిమ్మకాయ, మిరపకాయను కలిపే కాటన్ దారము వాటి రసాన్ని పీల్చుకొని గాలిలోకి నెమ్మదిగా వదులుతుంది. దీన్నే కేశనాళిక ప్రతిచర్య అంటారు. అయితే పూర్వపు రోజుల్లో సహజంగా క్రిమికీటకాల నివారణగా పనిచేసేది. ఆ ఘాటైన వాసనకు పురుగులు ఇంట్లోకి వచ్చేవి కాదు. అందుకని ఇటు భక్తి, అటు సైన్స్‌కి మరి రెండూ కలిగిన ఈ ఆచారం మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. మీరింకా నిమ్మకాయ, మిరపకాయను కేవలం దిష్టి కోసమే అనుకుంటున్నారా? అయితే పొరపాటే. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె అలక్ష్మి. ఈమె సాక్షాత్తు దరిద్ర దేవత. లక్ష్మీదేవికి తియ్యని పదార్థాలు అంటే ఇష్టం. కానీ ఈమెకి పులుపు, కారం అంటే ఇష్టం. అందుకే ఆమె ఇంట్లోకి రాకుండా ఉండాలని గుమ్మం బయటే తనకు ఇష్టమైన ఆహారం పెట్టి తిన్నావు కదా తల్లి శాంతించి వెళ్ళిపో అని కోరుకుంటారు. కానీ దీని వెనుక సైన్స్‌కి సంబంధించిన ఒక కారణం ఉంది. నిమ్మకాయ, మిరపకాయను కలిపే కాటన్ దారము వాటి రసాన్ని పీల్చుకొని గాలిలోకి నెమ్మదిగా వదులుతుంది. దీన్నే కేశనాళిక ప్రతిచర్య అంటారు. అయితే పూర్వపు రోజుల్లో సహజంగా క్రిమికీటకాల నివారణగా పనిచేసేది. ఆ ఘాటైన వాసనకు పురుగులు ఇంట్లోకి వచ్చేవి కాదు. అందుకని ఇటు భక్తి, అటు సైన్స్‌కి మరి రెండూ కలిగిన ఈ ఆచారం మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి.